నేను చూసేశాను, మీరు చూడండి. లేదు లేదు, నేను ఆల్బమ్ చూడడానికి రాలేదు. ఒంటరిగా కూర్చున్నారు కదా, మాట్లాడదామని వచ్చాను. మాట్లాడదాం, దానికే ఉంది. నన్ను కాపాడిన ఆపరేషన్ లాగే మిమ్మల్ని ఇంకా ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? ఎవరు? పోలీసులు. నాకేమీ గుర్తులేవు ఇప్పుడు. నాన్న నా కోసం వెతుకుతూ ఉంటారు. బావగారు 1 మినిట్. నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాను. నేను నా ప్రొఫెసర్ తో మాట్లాడాను. ప్రిజనర్స్ ని మిస్యూజ్ చేసినందుకు అగైన్స్ట్ గా రిట్ ఫైల్ చేయొచ్చు. అయ్యో, ఎందుకు రెట్లు అవి? నేను ఇప్పుడు ప్రిజనర్ని కాను కదా. ప్రిజనర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చేయించిన పనులున్నాయిగా. నేను మనుతో మాట్లాడాను, వాడు ఒపీనియన్ కూడా ఇదే. మీరు ఇలా వచ్చి కూర్చోండి, నేను ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను ఇప్పుడు టాయిలెట్ కి వెళ్ళాలి, వచ్చిన తర్వాత చెప్తాను. సరే, ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏంటి వెయిట్ చేయొద్దు. నేను టాయిలెట్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఇక్కడే వెయిట్ చేస్తాను. హే, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? లేదు, నేను బావగారి దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. మీరు వెళ్ళండి. బాయ్ బాయ్. అయ్యో బావగారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, ఊరికెళ్ళా కాసేపు నడుద్దామని. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే. సార్ మీరేంటి సార్ వెనక నిలబడ్డారు? ముందుకెళ్ళండి, అందరూ వెనక రండి. ఇలా క్యూని మార్చకూడదు. ముందు వచ్చిన వాళ్ళు ముందు నించోవాలి, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వెనకాల నించోవాలి. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఎంతో మంచివాడు కదా, అందుకే ఫారెన్ లో వెళ్ళి చదువుకోమంటారు. అక్కడ లేబర్ కి ఓనర్ కి తేడా ఉండదు, అందరూ ఒకటే తెలుసా? సోషలిజం. వావ్. మన ఓనర్ తో కూర్చొని తినడమేనా సోషలిజం అంటే? మీరేం చేస్తున్నారన్నయ్య? అన్నయ్య, ముందు అది కూడా పెట్టి మీరు లోపలికి వెళ్ళండి. సర్వర్ లాగా క్యూలో నుంచి ఎందుకు తింటున్నారు? ముందు మీరు కూర్చోండి. గుడ్ మార్నింగ్ విష్ణు. గుడ్ మార్నింగ్ వందన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్నయ్య, మీరేమైనా స్కూల్ స్టూడెంటా ఇలా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఇక మీద ఎవ్వరు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు. ఓకే? అన్నయ్య, నిన్న రాత్రి నుంచి తనలో ఒక చిన్న అనుమానం మొదలైంది. ఆ కరీబు మీరెప్పుడో తన్ని ఏదో టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి కాపాడారట. నన్ను రక్షించడానికే మనో వచ్చాడు, ఇంకా నేను ఇంకొకళ్ళలా రక్షించగలను? అయ్యో అయ్యో అయ్యో. అప్పుడే అయిపోయిందా? నాకు చాలు. నువ్వు తినడం అయిపోయిందా?
వందనా, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ గాయం ఎలా అయిందో తెలుసా మీకు? నన్ను కాపాడినప్పుడు అయిన గాయం ఇది. చెప్పండి, నేనన్నది నిజమే అని చెప్పండి. అబద్ధం కాదు, అది నేనే. ఏంటన్నయ్య? విష్ణు కాసేపు ముందే మనో ఫోన్ చేశాడు. పెట్రోల్ బంక్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. మళ్ళీ ఫోన్ చేస్తానని కట్ చేశాడు. ఇప్పుడు నేను చేస్తుంటే తీయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మీరెందుకు టెన్షన్ అవుతున్నారన్నయ్య? ఫోన్లో ఇవన్నీ నార్మలే కదా. ఛార్జ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లేదు, అది కాదు. ఇదిగో, ఇది విను. హలో, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? డోంట్ టేక్ అవర్ వీడియోస్. ఏం లేదన్నయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వందనా, నువ్వు జననికి ఫోన్ చేయి. ముందు ఫోన్ రింగ్ అయింది, ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదే నేను చెప్తున్నది. అక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటా. మనం వెళ్ళి చూద్దాం పదా. ఎక్కడని వెతుకుతాం? ఆ పెట్రోల్ బంకు సిటీకి అరగంట దూరంలో ఉందని చెప్పాడు. మనం వెళ్ళి చూద్దాం. నువ్వు వెంటనే నాన్నకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నాన్న, నాన్న, మను జనని కారులో బెంగళూరు బయలుదేరారు. దారిలో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయింది. భయపడాల్సిన అవసరం లేదు. రండి. జనని కాన్షియస్కి వస్తేనే జరిగిందేంటి, మనోని తీసుకెళ్ళింది ఎవరనేది మనకు తెలుస్తుంది. ఓ, ఏ ఇన్హేలింగ్ డివైస్ మనుదా లేదా జననిదా? ఇది మనూదే. వాడికి వీజింగ్ ఉంది. ఇందులో మెడిసిన్ పెట్టి ఇన్హేల్ చేస్తేనే ఉదయం ఊపిరి పీల్చగలడు. విచ్ మెడిసిన్ ఇస్ యూజింగ్ ఇన్ ఇట్? ఇట్స్ అస్తలిన్ డాటో క్యాప్స్. ఓ, ఇది స్పాట్ లో దొరికింది. అటాక్ టైంలో పడిపోయి ఉంటుంది.